పొలాలు పండాలంటే ఎట్లా కరువు వస్తుంది కదా, మీరేమో కాళేశ్వరం నీళ్లు ఎత్తడం కుదరట్లేదు, మరి ఏం చేద్దాం సార్, రైతాంగం ఎట్లా బతకాలంటే ఇప్పుడు రక్తం చల్లమనండి, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గారి యొక్క రక్తం చల్లమనండి, పంటలు మంచిగా పండుతాయి, మంచి దిగుబడి వస్తాయి, యూరియా అవసరం లేదు, ఏం అవసరం లేదు చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడంతో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రైతన్నలు ఒక వినూత్నమైన ప్రచారం చేశారు నిన్న. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా వరకు వైరల్ అయిపోయింది. అయితే రక్తాన్ని తీసుకొని పొలాల్లో జల్లడం అదంతా చేయడం చూసి రేవంత్ రెడ్డికి నిజంగా చలిజ్వరం వచ్చినట్టుంది. అనవసరంగా గెలుక్కుంటా అంతా నా నోడిదులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని కొట్టుకున్నట్టే ఉన్నాడు. కానీ నిజానికి ఆయన జారిన మాటల పరంగానే, ఆయన దిగజాడు రాజకీయాలు చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సర్వమాగమైందని చెప్పేసి డెకాయిట్ క్లారిటీగా చెప్పేసేయచ్చు. ఇక్కడ మీరు వినండి. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం సేవాలాల్ తండా ఆదివారం ఆవాసం పందిబండ తండా గిరిజనులు మంగళవారం తమ నెత్తురు తీసి పొలంలో చల్లారు. రక్తంతో పంటలు పండితే అవి రేవంత్ రెడ్డికే పంపిస్తాం, రక్తపు కూడు తిని ఆయన మరో 4 రోజులు ఎక్కువ బతకాలే అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుల వెలువ, అనుచిత వ్యాఖ్యలపై ఠాణాల్లో బీఆర్ఎస్ కంప్లైంట్స్. నాగర్ కర్నూలు జిల్లా తేలకపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చూసిర్రా, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వాళ్ళ వినూత్నమైన ప్రచారం. రక్తం తీసుకొని నార్మల్లో జల్లుడు, రక్తం తీసి చేతుల నుంచి రక్తం తీసి దాన్ని పొలాల్లో జల్లుడు, ఈ రక్తపు కూడిదిని ఇంకా 4 దినాలు ఎక్కువ బతుకు రేవంత్ అని చెప్పేసి ఇటువంటి వినూత్నమైన ప్రచారాలకు కంకణం కట్టుకున్నారు. అయితే మనం ప్రధానంగా మాట్లాడాల్సింది ఏది మిత్రులారంటే, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ప్రధానంగా అర్థం కావాల్సిన ముచ్చట కూడా ఒకటి ఉంది. ఈ తెలంగాణ బాగుపడాలన్నా, ఈ తెలంగాణ వ్యవస్థ ముందుకు పోవాలన్నా, ఈ తెలంగాణ పలు రకాలుగా ఆలోచించాలన్నా, ఈ తెలంగాణలో మార్పులు చేర్పులు జరగాలన్నా ఈ రోజు అదే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టుకుంటూ తిరుగుతా ఉంది. అంతేనే కదా, ఇప్పుడు ఆ రైతు చేసిన వ్యవహారం చూస్తా ఉంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సామాజిక వర్గం మేల్కొంది, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ మేల్కొబడింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాక్యాలకు, రేవంత్ రెడ్డి కూసే చెత్త వాక్యాలకు ఈరోజు తెలంగాణ సమాజమే ఎట్లయిపోయింది మిత్రులారా అంటే, నిలబడి క్వశ్చన్ చేసే ఆస్కారం అయిపోయింది. ఏం చేయాలన్నా కూడా, ఎట్లా తీయాలన్నా కూడా రేవంత్ రెడ్డి మాటలే అన్నిటికీ బోల్తా కొట్టే కార్యక్రమాలు. ఆయన నోటి ద్వారా ఆయనే మొత్తం ఆయన అనుకుంటుండు కావచ్చు, నేను మాట్లాడితే అందరు భయపడతారు, నేను మాట్లాడినట్టే అందరు చేస్తారు, దాని ఏమంటారు తెలుసా, పాత ఇనుప సామాను అమ్ముకునేది వాడిని తీసుకొచ్చి ఈ రోజు రాజకీయం చెప్తే గిట్నే ఉంటదరా భయ అని చెప్పేసి తెలంగాణ సమాజం వాళ్ళు వేలెత్తి చూపెడుతున్న వ్యవహారం. ఈ రోజు వేలెత్తి చూపెడుతున్న వ్యవహారం తెలంగాణ సమాజము. ఈ రోజు మీకు అర్థం కావాల్సింది ఏంది మిత్రులారా అంటే, ప్రజలు బాగుపడాలన్నా, ప్రజలు ముందుకెళ్లాలన్నా, ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలన్నా, ఈ రోజు ఏం జరగాలన్నా మీకు తెలవాల్సింది ఒకటే, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నుంచి కుర్చీ నుంచి దిగిపోవాలి. ఆ దిగిపోయిన నాడు రైతాంగం బాగుపడుతుంది, రైతాంగం ముందుకెళ్తుంది, రైతాంగం సిన్సియర్ గా కదులుతుంది, రైతాంగం చకాచక్యంగా పనిచేసే కార్యక్రమాలు అయితే బాజప్తగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా. ఎక్కడ కూడా ఏరియాలో కూడా తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కూడా లేవు. తెలంగాణ సకల జనుల కలని సాకారం చేసింది అదే కాళేశ్వరము, అదే నీళ్లు. ఈ నీళ్ల చరిత్ర గురించి రేవంత్ రెడ్డికి పెద్దగా ఏం తెలియదు, నాకు తెలిసినంత వరకు పెద్దగా ఆయనకి ఏం తెలియదు. సుధపూసల మాట్లాడి సన్నాసి రాజకీయాలు చేయమంటే రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప ప్రజలకు మేలు చేసే రాజకీయాలు మాత్రం ఆయన చేయడు, ఆయన వల్ల కూడా కాదు, ఆయనతోటి కాదు, కుదరదు కూడా. అందుకు నేను మాట్లాడేది ఏది మిత్రులారా అంటే, ఈ వ్యవస్థ ముందుకు కదలాలన్నా, వ్యవస్థ ముందుకు సాగాలన్నా మంచి క్రియాశీల రాజకీయాల్లోకి దిగాల్సిన అవసరం అయితే ఉంది.